నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కావాలంటే అద్దాల మేడ కట్టుకునేవాడిని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు. దేశంలో మహిళలు చదువుకున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం, మంత్రి సీతక్క. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో మహిళలు చదువుకున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 10 లక్షల వాహనాన్ని 6 లక్షల సబ్సిడీతో కేవలం 4 లక్షలకే ప్రతిదారులకు వాహనాలు అందిస్తున్నామన్నారు. మల్లమ్మ ములుగు జిల్లా లబ్ధిదారు. చదువురాని నేను ఇంత దూరం వస్తారని అనుకోలేదు. ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం. నాకు ధైర్యం ఇచ్చి అధికారులు ఇంత దూరం తీసుకొచ్చారు. చదువురాని నాకు ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది. దూర ప్రాంతాలకు నెత్తిలో బుట్ట పెట్టుకొని చేపలు అమ్ముకుంటున్నాను. కొన్నిసార్లు నడవలేక రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునేదాన్ని. కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహాయం చేసిందన్నారు. దేశంలో మొదటిసారి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ లక్ష్యం సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడం. ఆడవాళ్లకు చదువు అవసరం లేదనే మూఢనమ్మకాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, మరి మాలాంటి వారి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎట్లా మార్పు అవకాశాలు వచ్చినాయి అంటే అది. కాబట్టి ఇవాళ కొంతమంది మరి గొర్రెలు కాపాడుతాం మేము అని తోడేళ్ళు వస్తున్నాయి. గొర్రెలను ఎప్పుడు తోడేళ్ళు కాపాడే, మేము గొర్రెలమే కావచ్చు, కానీ మమ్మల్ని మేము పోరాటం చేసుకొని మా హక్కులను మేము కాపాడుకునే ధైర్యము, ఆ చరిత్ర ఈ వర్గాలకే ఉంది. కొంతమంది ఏంటంటే ఈ పోరాటం కూడా వాళ్ళు లాగేసుకోవాలి, మీకోసం మేము పోరాడతామని వచ్చే అది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక దిక్కేమో మనో ధర్మశాస్త్రాన్ని మతం ముసుగులో కూడా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ సావిత్రిబాయి పూలే గారు ఏ విధానాలకైతే వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారో దాన్ని తొక్కిపెట్టే విధంగా మతము రకరకాల రంగు పూసుకొని వస్తుంది. మతాన్ని గౌరవిస్తాం, కులాల్ని గౌరవిస్తాం, హక్కులను గౌరవిస్తాం, కానీ ఆ అభివృద్ధి, ఆత్మగౌరవం, మరి హక్కులు, స్వేచ్ఛను ఆ ముసుగులో అనిస్తే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేది కాదు ఈ వర్గాలు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయురాల యొక్క పోరాట స్ఫూర్తిని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా సీఎం గారు ప్రత్యేకంగా మరి తన అధికారంలోకి వచ్చిన కాంచి ఉద్యమకారులను, పోరాటం చేసినటువంటి యోధులను, మరి వారి త్యాగాలను గుర్తించి వాళ్ళను గౌరవిస్తూ, గతంలో వాళ్ళ పాటలు, ఆటలు, వాళ్ళ త్యాగం వాడుకున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేసిన మహనీయురాలు అని కొనియాడారు. వివక్ష ఎదురవుతున్న విద్యనందించేందుకు పోరాడిన మోదురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కలెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నేడు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పారు. చిన్నారులే ఈ దేశం భవిష్యత్తు వారని, మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మరి మంచిగా ఆలోచన చేసి సీఎం గారు లోన్ బీమా, మీకు తప్పు తీసుకున్నా కూడా మీకు 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏదైనా జరిగి చనిపోతే కూడా ఆ కుటుంబం అనాథ కాకూడదని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా పుట్టి ఏదో మీటింగ్లకు వస్తారు పోతారన్నట్టు కాకుండా ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో
17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, బట్టలు కుట్టడం కానీ, మరి ఇవాళ మన సంచార చేపల విక్రయ కేంద్రం కానీ, సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ, ఇట్లా మరి ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇది ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్, స్టేజ్, మైకు ఇదంతా కూడా మహిళలకు ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. 4 రూపాయలు ఏంటో బయటికి పోయేకంటే మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద ఏరియా. ఒక హైటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు. అక్కడ వేరే వేరే షాపు నడిచేది. కానీ దాదాపు 500 కోట్ల విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి మొన్ననే 9 కోట్లు ఇచ్చి అదంతా పాడుపడి ఉండే దాదాపు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ గందరగోళం ఉంటే దాన్ని సీఎం గారు చూసి మొత్తం రిపేర్ చేసి మహిళా సంఘాలకు ఇస్తే వాళ్ళు తయారు చేసినటువంటి సరుకు అక్కడ అమ్ముకోవచ్చు. ఇప్పుడు మీరు హనుమకొండ సుబేదారిలోని పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ అశ్విని, తానాజీ వాకాడే కార్యాలయంతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. క్యాంపు కార్యాలయాన్ని హెరిటేజ్ భవనంగా కూడా ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే దిశగా భవనాన్ని మరమ్మత్తు పనులు చేయించి అందుబాటులోకి తీసుకురావడానికి గల అవకాశాలను గురించి అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో కూడా పిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేట్ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ వాసుల ధర్నా. ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ల వద్ద వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద రామేశ్వరపల్లి, దేవునిపల్లి, రాజీవ్ నగర్, ఇల్సీపూర్, నర్సన్నపల్లి డబుల్ బెడ్రూమ్లో నుండి భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ వాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు ఇప్పటి వరకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని, వెంటనే అధికారులు స్పందించి తమకు ఇండ్ల పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వాసుల వద్దకు ఆర్డీఓ రంగనాథరావు చేరుకొని 10 రోజుల్లో పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన డబుల్ బెడ్రూమ్ వాసులు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ అధ్యక్షులు దుర్గెల్ల రాజు, మాజీద్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద డబుల్ బెడ్రూమ్ వాసులకు పట్టాలు ఇవ్వాలని ధర్నా చేయడం జరిగిందని, ఆర్డీఓ రంగనాథరావు స్పందించి 10 రోజులలో డబుల్ బెడ్ వాసులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగిందని తెలిపారు. చెప్పిన తేదీలోపు పట్టాలు ఇవ్వకపోతే తర్వాత ఇక్కడే వంట వార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ వాసులు 100 సంఖ్యలో పాల్గొన్నారు. సరే సార్, ఇప్పుడు మేమేం చేయాలి? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడికి వచ్చిన ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే ఆఫీసర్ తీసుకొచ్చి కలెక్టర్ సార్ తోటి మాట్లాడారు? సార్ మేము ఏం చెప్తున్నామంటే ఆల్రెడీ పట్టాలు ఎంఆర్ఓ సార్ దగ్గర ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం సార్. సార్ అధికారులు సార్ ముంగట ఇస్తాము అని అంటారు, ఆడికి వస్తారు, వాళ్ళతో ముఖం చూపిస్తారు. పోయి వచ్చినాం సార్,
అయిపోయి పోయి వచ్చినామంటారు, జీతాలు తీసుకుంటారు కానీ మాకు న్యాయం చేస్తలేదు సార్. కలెక్టర్ సార్ చెప్పినా కానీ ప్రింట్ అయింది మాకు ఇస్తే చాలా సంతోషం. నేను లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ కోసం ఉన్నాను. ఒక మాట మీకు ఇవ్వాల్సింది ఎవరున్నా కానీ వాళ్ళు ఉన్నారు. సారే బయటకు न्याय से पहले हमें एमआरओ साहब को मिले तो साहब बोले साहब आज में आते बोले नहीं आते बोले तो हमें మేము 2 BHK గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ మంజూరు లబ్ధిదారులు మొత్తం రాజునగర్ కాలనీ, అమ్మేసుంపల్లి, దేవునిపల్లి మొత్తం మంది ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఉన్నారో మనుషులందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సారు కూడా ఆర్డీఓ సార్ కూడా స్పందించి విత్ ఇన్ 10 రోజులలో మాకు మా చేతికి పట్టాలు ఇస్తా అని సారు చెప్పినందుకు మేము ధర్నా విరమిస్తున్నాము. విత్ ఇన్ 10 రోజులలో మాకు ధర్నా పట్టాలు ఇవ్వకపోతే 11వ తారీఖు యథావిధిగా మేము మళ్ళా ధర్నా చేస్తామని ఈ స్పందన కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్ కూడా స్పందించి ఇది చేసినందుకు. ఇంత మా లబ్ధిదారులం ఇంత మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిర్లక్ష్యం తెలియదు, అధికారుల నిర్లక్ష్యం తెలియదు. మేము ప్రజావాణిలో పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇవ్వాలిస్తాం రేపిస్తాం అంటున్నారు కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పట్టా ఇవ్వలేదు. ఇప్పుడన్నా సార్ స్పందించి 10 రోజులలో అంటే 10వ తారీఖు లోపల మాకు పట్టాలు ఇస్తానందుకు కూడా సార్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సరే, ఎవరు ఎక్కడ తిరగద్దు, ప్రజలకు ఇబ్బంది చేయొద్దని చెప్పి సార్ ఏం చేసిందంటే వాళ్ళ మనుషులను వాళ్ళ అధికారులను ఇంటింటికి పంపించి వాళ్ళ పట్టాలు ఇస్తా అని చెప్పి సారే మాటిచ్చింది కాబట్టి మేము విరమిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 10వ తారీఖు లోపల మాకు పట్టాలు ఇవ్వకపోతే 11వ తారీఖు నాడు వంట మార్పు మరియు మేమేం చేయాలో అది ఒక ధర్నా లెక్క పెద్ద మొత్తంలో చేస్తామని మరి ఒకసారి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ऑफिस में आरटीओ साहब 10 तारीख तक टाइम पूछे, टाइम के हिसाब से हम लोग दिए. 10 तारीख को अगर पट्टे जात अगर नहीं देंगे 11 तारीख को हम लोग सब यहीं बैठ के खाना पका के खाएंगे, रोड पे बैठ के पकाएंगे. ये हमारा वादा है. इसलिए अब सब खत्म हो गया, आप लोग घरों पे जाओ. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట ఏసీపీ మధు, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద హెల్మెట్ గురించి అవగాహన నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి హెల్మెట్ ధరించాలి అని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ మధు మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఏఎస్ఐలు ఉమేష్, రఘు, సదాశివరావు, ట్రాఫిక్ సిబ్బంది, సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిద్దిపేట పట్టణ యువకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ నెల మొత్తం కూడా దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట ప్రజలకు, ఇతర ప్రజలకు హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి ఈ మాసోత్సవాన్ని గమనించి అందరూ కూడా దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అందరూ కూడా
దాన్ని అలవాటుగా చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఏం చేద్దాం తర్వాత అవగాహన కల్పించిన తర్వాత కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు స్థానిక గోకవరం రోడ్డులో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సిఐ వైఆర్కే ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి ఎస్ఐలు రఘునాథరావు శివనాగబాబు సతీష్ నేతృత్వంలో నిర్వహించిన గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగరవేశారు. అనంతరం ఎస్డీపీఓ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సిఐ ఎస్ఐలను అభినందించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట సిఐ ఎస్ఐ వైఆర్కే ఎస్ఐలను అభినందించారు. క్రీడా పోటీలకు ఓటమి ఉండదని, ఒకసారి విజయం సాధించడం మరోసారి అపజయం పొందడం పరిపాటి అని, అది నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని, ఓటమి చెందిన మరోసారి మళ్ళీ విజయంతో ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, సంక్రాంతి సందర్భంలో జూదాలు కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇంతటి చక్కటి వాతావరణంలో 6 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, అత్తులూరి నాగబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పోతుల మోహన్ రావు, కందుల చిట్టిబాబు, చెదరం చంటిబాబు, జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, సిడిపిఓ పూర్ణిమ, సర్పంచులు అడబాల రామాంజనేయులు, భూసాల విష్ణు, ఇతర నియోజకవర్గ ప్రముఖులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ సాంప్రదాయ క్రీడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పి గారు, అలాగే అప్పలరాజు గారు, రమేష్ గారు, మండలాధ్యక్షుడు నాగబాబు గారు, ఇంకో మండలాధ్యక్షుడు కిర్లంపూడి మండలాధ్యక్షుడు రవి గారు, భద్రం గారు, మోహన్ రావు గారు, చిచ్చిబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, మణిబాబు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు చంటి గారు, మిత్రులారా, ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులు పోలీస్ శాఖ సిఐ గారి దగ్గర నుంచి మన 3 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరూ కలిసి సమన్వయం చేసి ఈ గ్రామీణ క్రీడల్ని ఒక్కసారి మళ్ళీ ప్లే గ్రౌండ్లోకి తెద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఇది ప్రభుత్వం మేరకు సూచన మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమం. కామారెడ్డి మండలం టెక్రియాల్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు ఓ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామానులతో కంటైనర్ వెళ్తోంది. ప్రమాదవశాత్తు టెక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్లో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో ఆ కంటైనర్లో ఉన్న ల్యాప్టాప్లు, టీవీలు, ఎల్ఈడీలు, ట్యూబ్లు మొదలగున్నవి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కంటైనర్ సగం వరకు దగ్ధమైంది. సుమారు 8 నుండి 9 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంటైనర్ డ్రైవర్ కైఫ్ తెలిపారు. సంఘటన స్థలానికి కామారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను ఆర్పారు. దేవునిపల్లి పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును చేపట్టారు. ఓ కంటైనర్ టెక్ట్రికల్ బైపాస్ వద్ద దగ్ధమవుతుందని సమాచారం అందజేయడంతో వచ్చి మంటలను ఆర్పినట్లు కామారెడ్డి ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. మామూలుగా మాకు 5:18 అరౌండ్ ఆ టైంలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది. నేషనల్ హైవే ఏరియా దగ్గర
కంటైనర్ దగ్ధమవుతున్నట్టు కాల్ వచ్చింది. వెంటనే టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉండడం జరిగింది. దానికి కంప్లీట్గా ఒక 2 ట్యాంక్స్ కొట్టి ఆర్పేయడం జరిగింది కంప్లీట్గా. దానిలో ఓన్లీ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ ఉంది. అది ఒక స్మాల్ ఫైర్ కాల్గా ఒక 4 lakhs అయింది దానిలో. దాన్ని లోకల్ ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, ప్రైమరీ యాక్సిడెంట్ ఏ విధంగా సంబంధించింది? యాక్సిడెంట్ అని అంటే అది అన్నోన్ రీజన్ అండి. అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉన్నది కాబట్టి రీజన్ ఏం తెలియదు. మేము కూడా అదే నోట్ చేసుకున్నాము. ఇది వేస్టేజ్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, రోడ్ సేఫ్టీ వారికి, NHA వాళ్ళకి. తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది, వెహికల్కి ఏం డ్యామేజ్ కాలేదు. ఓన్లీ కంటైనర్కి మాత్రం బ్యాక్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయింది. మేము మా పని మేము చేసినాం. అంటే వెహికల్ రన్నింగ్లోనే అయిపోయినా పార్కింగ్ చేసినప్పుడు రన్నింగ్లో అని చెప్పారు వాళ్ళు, కానీ వాళ్ళు ఇక్కడ ఆపించారు. మేము వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన కొంచెం సైడ్ తీసుకొని ఆపించారు సార్. కంప్లీట్గా మంటలు ఆర్పడం జరిగింది. ఎటువైపు నుంచి వెళ్తుంది సార్? అది హైదరాబాద్ టు నాగపూర్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ క్యారీ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది. మేము వెంటనే టర్న్అవుట్ ఇక్కడికి రావడం జరిగింది సార్. కంప్లీట్గా మంటలు ఆర్పడం జరిగింది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం సార్. और कांवड़ से पहले 5 बजे ब्लास्ट हो गया सेल। 5 बजे यहाँ पे 5 बजे पहुँचा, गाड़ी में आग लग गया, ब्लास्ट हो गया। मैंने फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया, दोनों आ गई, पूरी हेल्प हुई थी। उसमें क्या क्या सामान है जी? इसमें सामान है लैपटॉप वगैरह, डैमेज माल था पूरा, सेल वगैरह डैमेज माल था पूरा डैमेज। जब आग जल गए ना, वो कैसा हुआ? गाड़ी का कुछ प्रॉब्लम है, क्या है? वो गाड़ी का कैंटर पूरा ख़त्म हो गया। गाड़ी कैंटर पूरा ख़त्म हो गया गाड़ी का। फायर ब्रिगेड फ़ोन किया, आ गया, पूरी हेल्प हुई थी हमारी। अच्छा, जब जितना आदमी था गाड़ी पे आप लोग? मैं अकेला था। उसमें क्या क्या सामान है जी पूरा? इसमें सेल वगैरह ऐसे ही था, कुछ डैमेज माल था पूरा, दिल्ली जा रहा था हैदराबाद से। नाइट में 1 बजे चला था हैदराबाद से, 5 बजे ब्लास्ट हो गया, पूरा कैंटर जल गया गाड़ी का। మెదక్ జిల్లా మహాత్మా శ్రీమతి సావిత్రిబాయి పులే 194వ జయంతి ఉత్సవం సందర్భంగా మెదక్ స్థానిక తెలంగాణ భవన్లో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మెదక్ శాసనసభ సభ్యులు మైనంపల్లి రోహిత్, మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలంటే మహిళలకు చదువు ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆనాటి నుండే మహిళకు తగిన ధైర్యం చెప్పి సమాజంలో ముందుకు తీసుకుపోయిన ఘనత సావిత్రిబాయి పూలే కృషి అని అన్నారు. ఉపాధ్యాయురాలు, మరి బ్రహ్మాండమైన కవిత్రి, బ్రహ్మాండమైన రచయిత్రి, మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, సభ అధ్యక్షులకు, మా మున్సిపల్ చైర్మన్ గారికి, ఇతర పీసీ సంఘాల నాయకులకు, ఇతర టీఎన్జిఓ నాయకులకు, మరి ఇతర మా మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లకు, మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు, అభినందనలు. అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడు కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి, మన మహిళలకు ఏదో చేద్దామనే ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి, మన మహిళల కోసం మరి మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రయపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే, అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే. కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మన బీసీలను పట్టించుకోలే, ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా దినోత్సవంగా, మరి మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం.
అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాలకు మన బీసీలకు ఉపయోగపడే విధంగా మరి కులగణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్లలో కనీసం పెద్ద మాటలు. అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగమని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పిస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పూలే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీపడే విధంగా ఎదగాలని కోరుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. మోదీ తన కోసం ఏమి నిర్మించుకోలేదన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అని, కానీ పేద ప్రజల కోసం మాత్రం 4 కోట్ల ఇల్లు నిర్మించినట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నేను కూడా అద్దాల మేడ కట్టుకునేవాడిని అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన విమర్శించారు. ఇటీవల నిర్మించిన ఢిల్లీ సీఎం నివాసం కోసం భారీ మొత్తంలో ఖరీదైన వస్తువులను వాడారు. దానిపై ఆరోపణలు వస్తున్నాయి. పబ్లిక్ వర్క్స్ శాఖ రిలీజ్ చేసిన ఇన్వెంటరీలో విస్తుపోయే లెక్కలు ఉన్నాయి. సీఎం బంగ్లా కోసం చాలా హై ఎండ్ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వాడినట్లు ఉన్నది. దీంతో బీజేపీ ఆమ్ ఆద్మీ మధ్య రాజకీయ వేడి చెలరేగింది. जी है यमुना नदी। अभी मैं ये स्वाभिमान फ्लैट के लाभार्थियों से बात कर रहा था यहां आने से पहले, तो ज्यादातर वो इस उत्तरी क्षेत्र के रहने वाले थे. तो मैंने उनको पूछा छठ पूजा कैसी रही. उन्होंने कहा साहब सर पे हाथ फोड़ के कह रहे थे साहब यमुना जी का हाल इतना खराब हुआ, अब हम तो छठ पूजा क्या करें, इलाके में ऐसा छोटा मोटा करके हम मां की क्षमा मांग लेते हैं. हर दिल्ली वासी को यमुना जी का स्थिति साथियों आज 10 साल बाद ये कह रहे हैं. और बेशर्मी देखो, लाज शर्म का नामो निशान नहीं. ये कैसी आपदा. ये कह रहे हैं यमुना की सफाई से वोट नहीं मिलते. अरे वोट नहीं मिलेंगे तो क्या यमुना को बेहाल छोड़ देंगे. यमुना जी की सफाई नहीं होगी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కావాలంటే అద్దాల మేడ కట్టుకునేవాడిని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు.
దేశంలో మహిళలు చదువుకున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం. మంత్రి సీతక్క. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో మహిళలు చదువుకున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం. గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.